రామాయణంలో రాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలి, రాజనీతి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం గత 2 భాగాల్లో తెలుసుకున్నాము. అయోధ్యాకాండలో 100వ సర్గలో దీనిని కచ్చిత్ సర్గ అంటారని కూడా మనం విశదీకరించుకున్నాం. భృత్యులని ఎటువంటి వారిని ఏ ఏ స్థానంలో ఉంచాలి, అలాగే అమాత్యులను కూడా ఎటువంటి వారిని ఎటువంటి పదవులు ఇవ్వాలి, ఈ విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే తగినటువంటి యోగ్యతలు అర్హతలను పట్టే వారి వారి స్థాయిలను నిర్ణయించాలి. అర్హత లేనటువంటి వాడిని తెచ్చి ఉన్నతమైనటువంటి స్థానంలో కనుక కూర్చోబెట్టినట్లయితే అది విపరీతమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ రామచంద్రుడు భరతుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కచ్చిన్ముఖ్య మహత్స్వేన మధ్యమేషు చ మధ్యమాః జఘన్యాస్తు జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. అంటే గొప్ప ఉన్నత శ్రేణికి చెందినటువంటి కార్యాలలో అటువంటి వ్యక్తులే నియమించాలి. తక్కువ స్థాయి పనులు చేసేటువంటి విషయాలు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళనే, ఆ స్వల్పమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళనే కూర్చోపెట్టాలి. కానీ ఏమాత్రమూ ప్రజ్ఞా విశేషాలు లేనటువంటి వాడిని తెచ్చి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంచకూడదు అని చెప్పి రామచంద్రుడు చెప్తూ ఉన్నాడు. అమాత్యాన్ ఉపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్ శ్రేష్ఠాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. ఎటువంటి వారిని అమాత్యులుగా ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి వాళ్ళని ఆ శాఖలు ఒప్పజెప్పాలి అంటే చాలా ఉన్నత శ్రేణికి చెందినటువంటి వాళ్ళు, ప్రజ్ఞావంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా లోభితనం లేనటువంటి వాళ్ళు, ప్రలోభాలకి లొంగనటువంటి వాళ్ళు, తరతరాలుగా కూడా ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళని నీవు అమాత్యులుగా వారి వారి స్థానాల్లో నియమిస్తూ ఉన్నావు కదా అని చెప్పి రామచంద్రుడు భరతుడిని అడుగుతూ ఉన్నాడండి. ఇక సైన్యాధిపతులుగా ఎవరెవరు ఉండాలి, సైన్యాధ్యక్షులుగా కూడా ఎవరిని పడితే వాళ్ళని నియమించకూడదట. ఆ విషయం కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సైన్యాధ్యక్షులుగా ఉండేటువంటి వాళ్ళదే అసలు కీలకమైనటువంటి రాజ్యరక్షణ భారం అంతా కూడా. వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి గురి కాకూడదు. రాజభక్తి, రాజ్యభక్తి అమితంగా ఉండాలి. సత్శీలులై ఉండాలి. సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. దేశభక్తి కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. కచ్చిత్ దృష్టశ్చ శూరశ్చ మతిమాన్ ధృతిమాన్ శుచిః కులీనశ్చ అనురక్తశ్చ దక్షః సేనాపతిః కృతః. ఎవరిని నిర్ణయించాలి సేనాధిపతిగా అంటే కచ్చిత్ దృష్టశ్చ, సామదాన భేద దండోపాయాల్లో ఆరితేరినటువంటి వాడు, రాబోయేటువంటి విపత్తును ముందుగానే ఊహించగలిగినటువంటి వాడు, చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు, మతిమాన్ ధృతిమాన్ శుచిః, మతిమంతుడై ఉండాలి, బుద్ధి కుశలుడై ఉండాలి. అంటే ఏదైనా ఆపద రాబోతూ ఉన్నది అని చెప్పి అనుకున్నప్పుడు ఎల్లవేళలా కూడా కనురెప్ప వాల్చకుండా సంసిద్ధుడై ఉండేటువంటి వాడు, అంత ధైర్యం కలిగినటువంటి వాడు, అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. శుచిః, ఆ శౌచం అనేటువంటిది మనసులో ఉండాలి. లోపల కుటిల స్వభావం పెట్టుకొని ఈ రాజ్యం ఎటుపోతే ఏమి, ఇతరత్ర మిగిలినటువంటి శత్రురాజులు నాకు గొప్ప పారితోషికాలు ఇస్తారు కదా అని చెప్పి ప్రలోభాలకి గురయ్యేటువంటి వాడిని ఎప్పుడు కూడా సైన్యాధ్యక్షుడిగా పెట్టుకోకూడదు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కులీనశ్చ అనురక్తశ్చ, ఆయన ఉత్తమ వంశ సంజాతుడై ఉండాలి. ఎందుకని, మంచి గుణాలన్నీ కూడా ఒక చోట కుప్పపోసినట్లుగా ఉండాలి అతనిలో. అనురక్తశ్చ దక్షః సేనాపతిః కృతః, చాలా దక్షుడైనటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడిని మాత్రమే సైన్యాధ్యక్షులుగా, సైన్యాధిపతులుగా నియమించాలి అని చెప్పి రామచంద్రుడు భరతుడికి చెప్తూ, నీవు ఆ విధంగానే చేస్తూ ఉన్నావా, తరతరాల నుంచి ఇదే విధమైనటువంటి పద్ధతి మన వంశంలో అనుసరిస్తూ ఉన్నాము, మధ్యలో నీవేమన్నా మార్పులు చేసుకుంటూ వచ్చావా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి వేతనాలు ఎట్లా ఇవ్వాలి, వేతనాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఆలస్యం చేయకూడదట. చూడండి అసలు రాజధర్మము అనేటువంటిది ఎలా ఉంటుందో, ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఇవ్వాల్సినటువంటి జీతాలు ఆలస్యం అయిపోతే ఎంత నిరుత్సాహంగా ఉంటుంది అందరికీ, ఉద్యోగులందరికీ కూడా, ఆ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చాలా బాధపడతారు, దుఃఖపడతారు.
ఇది అందరికీ కూడా అనుభవంలో ఉండేటువంటి విషయమే. వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాల్లో గనక కోతలు పెట్టినా కూడా ఇది చాలా తప్పు అని చెప్పి చెప్తూ, అందరికీ కూడా జీతాలు సక్రమంగా అందేటట్లు చూస్తున్నావా అని చెప్పి రామచంద్రుడు భరతుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యథోచితం సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి నవిలంబసే. వేతనాలు అనేటువంటివి కాల విలంబం లేకుండా అందజేస్తూ ఉన్నావా లేదా? మనకి కోశాగారం సమృద్ధిగా నిండుగా ఉన్నట్లయితే ఆ వేతనాలు తప్పనిసరిగా సకాలంలో వస్తాయి. అది లేకుండా ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి ఆ అప్పులు శాంక్షన్ అయ్యి వచ్చేదాకా కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రతి వాళ్ళలో అసంతృప్తి అనేటువంటిది చెలరేగుతూ ఉంటుంది. అది పైకి చెప్పకపోయినా కూడా లోపల అందరూ కూడా మదన పడుతూనే ఉంటారు. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు నీ రాజ్యంలో లేవు కదా అని చెప్పంటూ, ఇంకా కాలాతిక్రమణశ్చైవ భక్తవేతనయోర్భృతా భర్తు కుప్యంతి దుష్యంతి సోనర్థ మహాన్ స్మృత. కాలాతిక్రమణశ్చైవ, జీతాలు ఇవ్వటంలో గనక అతిక్రమణ జరిగినట్లయితే, కాలాతిక్రమణ జరిగినట్లయితే, చాలా కాలం కనుక జరిగిపోయినట్లయితే, ఆలస్యంగా ఇస్తూ ఉన్నట్లయితే భక్తవేతనయోర్భృతా భర్తు కుప్యంతి దుష్యంతి, అందరికీ కూడా కోపాలు వస్తాయి, నిన్ను దూషిస్తారు. అటువంటి పరిస్థితి నీవు తెచ్చుకోవటం లేదు కదా. సోనర్థ సుమహాన్ స్మృత, అది చాలా అనర్థాలకి దారి తీస్తుంది. ఎందుకని అంటే తిరుగుబాట్లు రావచ్చు రాజ్యంలో. ఇప్పుడంటే మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఏదో 5 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి మనం ఆ కోపాన్ని ఎట్లా ప్రదర్శించాలో ఆ విధంగా ప్రదర్శిస్తాం. అంతవరకు అందరూ ఎవరు కూడా ఇంక మారు మాట్లాడటానికి వీలు ఉండదు. కాబట్టి అప్పుడు ఎలక్షన్స్ లేవు కదా రాముడు రాజ్యం చేసేటప్పుడు. అయితే రాజవంశం మీద తిరుగుబాట్లు జరగటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా వేతన జీవులకి వేతనాల మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళకి విలంబన లేకుండా, కాలం అతిక్రమణ లేకుండా నువ్వు జీతాలు ఇస్తున్నావా లేదా అని చెప్పి భరతుడిని రామచంద్రుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. చూడండి, మన జీవితాలకి మన పరిపాలనకి కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయో. ఏదైనా గనక ఆలస్యం జరిగినట్లయితే ఎటువంటి ఫలితాలు ఎదుర్కొంటారో అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలే ఇవన్నీ కూడా. కాబట్టి రామాయణం అనేటువంటిది ఎప్పుడు కూడా నిత్యనూతనంగా ఉండేటువంటి గ్రంథం. ఎన్నో విషయాలు ఈ రామాయణ పఠనం వల్ల మనం గ్రహించవచ్చు. మరొక కార్యక్రమంలో మరికొన్ని రాజ్య పరిపాలనా పద్ధతులు అనేటువంటివి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.